ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే యోగాలు. యోగం అంటే ఏంటంటే రెండు గ్రహాల కలయిక కావచ్చు, లేకపోతే ఒక ఒక గ్రహం తన యొక్క ఉచ్చ స్థితిలో కానీ మంచి స్థితిలో కానీ ఉంటూ అది ఒక మంచి స్థానంలో ఉన్నట్లయితే ఆ యోగం ఫామ్ అవుతుంది. అసలు యోగాలు అనేవి ఏం చేస్తాయనంటే ఒక మనిషి సామాన్యుడైనప్పటికీ కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తూ లైఫ్లో కావాల్సిన ప్రతి కంఫర్ట్స్ని కూడా ఇచ్చే విధంగా తీసుకెళ్తూ ఉంటుంది. యోగ పురుషులు ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడేలాగా ఉంటూ ఉంటారనమాట. ఈ యోగం పట్టిన వాళ్ళు ఇన్ని లక్షల మందిలో మనకు తెలిసిన మంది కొన్ని వేల మంది మాత్రమే. ఈ వేల మందే బయట పాపులర్గా ఉండడం జరిగింది. వీళ్ళు మాత్రమే ఎందుకున్నారు? మిగిలిన లక్షల ప్రజలు ఎందుకు పాపులర్గా లేరు? ఎందుకంటే వాళ్ళకి ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక యోగము, ఏదో ఒక సమయము అనుకూలంగా ఉండడం, ఆ గ్రహం అనుకూలించడం రీజన్ వల్లనే వాళ్ళకి ఆ యోగాలు ఉండడం వల్లనే వాళ్ళు బయటికి రావడం జరిగింది. అయితే ఆ యోగాలకి యోగ భంగాలు కూడా ఉంటూ ఉంటాయి. సో అనేక విషయాలు ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని యోగాలు జ్యోతిషపరంగా కొన్ని యోగాలు ఎలా ఉంటాయి, అవి అసలు ఎలా ఫామ్ అవుతాయి తెలుసుకుందాము. అవి ఏ విధంగా ఫెయిల్ అయ్యాయి అలాంటి విషయాలు ఇప్పుడేమి నేను డిస్కస్ చేయను. అది యోగ భంగం గురించి, అసలు యోగాలని కన్సిడర్ చేసే విషయంలో ఏ స్థాయిలో కన్సిడర్ చేయాలని చెప్తాను. ఇది కేవలం నాలెడ్జ్ కోసమే, బేసిక్గా పరాశర మహర్షి సూచించిన కామన్ విషయం. కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో టెస్ట్ చేసినప్పుడు ఆ యోగాలు రిజల్ట్స్ ఇస్తున్నాయా లేదు అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. సో అది మనం ప్రాక్టికల్గా ఒక కేస్ స్టడీని ప్రూవ్ చేసేటప్పుడు, అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ యోగం ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చిందా లేదా, యోగ పురుషుడు అయినప్పటికీ కూడా ఇబ్బందులు ఎందుకు పడ్డాడు, ఇలాంటి విషయాల్ని మనం ఎందుకు ప్రాక్టికల్గా డిస్కస్ చేస్తే బాగుంటుంది. కాకపోతే ప్రస్తుతానికి మనం యోగాలు అంటే ఏంటో అనేది డిస్కస్ చేద్దాం. పంచమహాపురుష యోగాలు రవిచంద్రులు తప్ప మిగిలిన 5 గ్రహాల వల్ల ఈ యొక్క మిగిలిన 5 గ్రహాల వల్ల ఈ పంచమహాపురుష యోగాలు ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ యోగాలలో ఒక్కొక్క యోగం గురించి చెప్తాను. చెప్పే ముందు ఈ యోగం ఎలా పడుతుంది అని అంటే, ప్రతి లగ్నానికి కేంద్ర స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ఉన్నట్లయితే ఈ యోగం పడుతుంది. ఉదాహరణకి కేంద్ర స్థానాలు అని అంటే 1, 4, 7, 10 స్థానాలు మనం ముందే మాట్లాడుకున్నాం. కేంద్ర స్థానాలు ఎప్పుడు కూడా కష్టపెట్టి సాధించుకునే రిజల్ట్స్ ఇస్తాయి. ఈ కేంద్ర స్థానాల్లో ఈ గ్రహాలు కనుక ఉంటే ఆ వ్యక్తి జీవితం చాలా బాగుంటుంది. అదే ఈ యొక్క యోగం యొక్క కాన్సెప్ట్ అన్నమాట. ముందుగా ఈ స్థానాల్లో, ఈ కేంద్ర స్థానాల్లో ఈ గ్రహాలు ఉన్నప్పటికీ ఆ గ్రహాలకి ఆ కేంద్రాలు స్వక్షేత్రాలు లేదా ఉచ్చక్షేత్రాలు అయి ఉండాలి. ఈ 2 రూల్ మాత్రం మర్చిపోకండి. ఓకే, ఉదాహరణకి మీరు మేషలగ్నం తీసుకున్నట్లయితే ఈ యొక్క 5 యోగాలు ఉన్నాయి. 5 యోగాల పేర్లు చెప్తాను. మొదటగా కుజుడు వల్ల పట్టే యోగాన్ని రుచిక మహాపురుష యోగం అని అంటారు. తర్వాత బుధుడు వల్ల పట్టే యోగాన్ని భద్ర మహాపురుష యోగం అంటారు. తర్వాత గురువు వల్ల పట్టే యోగాన్ని హంస మహాపురుష యోగం అని అంటారు. శుక్రుడు వల్ల పట్టే యోగాన్ని మాలవ్య యోగం అంటారు. శని వల్ల పట్టే యోగాన్ని శశి యోగం అంటారు. సో ఒక్కొక్క యోగాన్ని మనం డిస్కస్ చేద్దాం. రుచిక మహాపురుష యోగం. కుజుడు మేషలగ్నానికి, వృశ్చిక లగ్నానికి అధిపతి. ఈ యోగం ఏ లగ్నానికైనా పట్టచ్చు. అయితే ఎలా పడుతుందో రూల్ ఏంటిది? మనం ఆ లగ్నాలు, ఆ యొక్క గ్రహాలు స్వక్షేత్రాల్లో కానీ లేతే ఉచ్చక్షేత్రాల్లో ఉంటూ ఆ గ్రహం ఆ లగ్నానికి కేంద్రాల్లో ఉండాలి. 1, 4, 7, 10 స్థానాల్లో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి రుచిక మహాపురుష యోగాన్ని ప్రాక్టికల్గా తీసుకున్నట్లయితే మేషలగ్నానికి లగ్నంలో కుజుడు ఉండడం రుచిక మహాపురుష యోగం. మేషలగ్నానికి మరో చాయిస్, దశమంలో కుజుడు ఉచ్చస్థితి పొందుతాడు, అది కూడా కేంద్రమే కనుక అక్కడ కూడా రుచిక మహాపురుష యోగం పడుతుంది. అంటే మేషలగ్నానికి కుజుడు మకర రాశిలో ఉన్న రుచిక మహాపురుష యోగం ఉంటుంది. మేషలగ్నానికి ఈ 2 కేంద్రాలు స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాలు అయ్యాయి. సో మేషలగ్నానికి రుచిక మహాపురుష యోగం పట్టాలి అని అంటే మేషంలో కానీ కుజుడు మకరంలో కానీ ఉండాలి. అప్పుడు మాత్రమే మేషలగ్నానికి రుచిక మహాపురుష యోగం పడుతుంది. అదే వృషభ లగ్నానికి రుచిక మహాపురుష యోగం పట్టాలంటే వృషభ లగ్నానికి వృశ్చిక రాశి స్వక్షేత్రం అవుతుంది. కుజుడు అక్కడ ఉన్నప్పుడు మాత్రమే రుచిక మహాపురుష యోగం పడుతుంది. అలా కాకుండా మీరు ఇంతకుముందు తీసుకున్నట్టు మకర రాశిలో కుజుడు తీసుకుంటే వృషభ లగ్నానికి అది 9వ స్థానం అవుతుంది. అప్పుడు రుచిక మహాపురుష యోగం పట్టదు, దశమంలో ఉండాలి. దశమంలో తీసుకుంటే కుంభరాశి కుజుడికి ఉచ్చ మరియు స్వక్షేత్రం కాదు గనక ఆ యోగం వర్తించదు. కేవలం వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు మాత్రమే కుజుడికి అది స్వక్షేత్రం అవుతుంది.
అదేవిధంగా కేంద్ర రాశి అవుతుంది. అంటే సప్తమ స్థానం 1, 4, 7, 10 స్థానాల్లో 7వ స్థానం తృతీయ కేంద్ర రాశి, అప్పుడు మాత్రమే యోగం పడుతుంది ఈ విధంగా. అదే మిథున లగ్నానికి రుచిక మహాపురుష యోగం యొక్క అవకాశం ఉందా లేదా చూద్దాం. ఎందుకంటే మిథున లగ్నానికి కుజుడు షష్ఠ స్థానాధిపతి, లాభస్థానాధిపతి. సో కేంద్రాల్లో ఉండాలంటే 1, 4, 7, 10 చూసుకుంటే మిథున రాశి, కన్యా రాశి, గురు రాశి అయిన ధనుర్రాశి, మీన రాశి, ఏ కేంద్రాల్లో కూడా కుజుడు ఉన్నా ఉపయోగం లేదు. ఎందుకంటే అవేవి కూడా స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాలు కావు కాబట్టి మిథున లగ్నానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రుచిక మహాపురుష యోగం పట్టదు. తర్వాత కర్కాటక లగ్నానికి దశమంలో కుజుడున్న కర్కాటక లగ్నానికి సప్తమంలో కుజుడున్న ఈ యొక్క రుచిక మహాపురుష యోగం ఉంటుంది. ఎందుకంటే సప్తమ రాశి మకర రాశి, ఉచ్చరాశి, మేషరాశి స్వక్షేత్రము కుజుడికి, కావున ఖచ్చితంగా కర్కాటక లగ్నానికి రుచిక మహాపురుష యోగం పొందేదానికి అవకాశం ఉంది 2 రకాలుగా. ఎందుకంటే మకరంలో ఉన్న, మేషంలో ఉన్న. సింహ లగ్నానికి రుచిక మహాపురుష యోగం అవకాశం ఉంది. ఏ విధంగా అంటే సింహ లగ్నానికి వృశ్చిక రాశి చతుర్థ రాశి, 4వ రాశి అవుతుంది. అక్కడున్న కుజుడు రుచిక మహాపురుష యోగాన్ని సింహలగ్నానికి వర్తిస్తుంది. మరే రాశిలోనూ వర్తించదు. ఎందుకంటే మకర రాశిలో ఉన్న అది 6వ రాశి అవుతుంది, అది కేంద్ర రాశి కాదు. అక్కడ మేషంలో ఉన్నా కూడా అది 9వ స్థానం అవుతుంది, స్వక్షేత్రమైనా కూడా కేంద్ర రాశి కాదు కాబట్టి ఉపయోగం లేదు. కాబట్టి సింహలగ్నానికి ఖచ్చితంగా వృశ్చిక రాశిలో కుజుడు ఉంటే అది మంచి యోగం, అదే రుచిక మహాపురుష యోగం. తర్వాత కన్యా లగ్నానికి రుచిక మహాపురుష యోగం అవకాశం లేదు. తర్వాత నెక్స్ట్ తులా లగ్నానికి మేషంలో కుజుడున్న, మకరంలో కుజుడున్న, 2 కూడా కేంద్రాలే కాబట్టి ఖచ్చితంగా 2 రకాలుగా అవకాశం ఉంది. నెక్స్ట్ వృశ్చిక రాశి, వృశ్చిక రాశికి లగ్నంలో కుజుడుంటే మాత్రమే రుచిక మహాపురుష యోగం అవకాశం ఉంది. ధనుర్ లగ్నానికి అవకాశం లేదు. మకర లగ్నానికి లగ్నంలో కుజుడుంటే, మేషంలో కుజుడున్న, అంటే 2 రకాలుగా రుచిక మహాపురుష యోగం యొక్క అవకాశం ఉంది. నెక్స్ట్ కుంభరాశికి, కుంభరాశికి దశమ స్థానం అంటే వృశ్చిక రాశి మాత్రమే ఒక కేంద్రం ఉంది. ఆ కేంద్రంలో కుజుడు స్వక్షేత్రంలో ఉంటే అక్కడ అవకాశం ఉంది. మీన లగ్నానికి కుజుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా రుచిక మహాపురుష యోగం లేదు. ఇప్పుడు మనం రుచిక మహాపురుష యోగాన్ని కంప్లీట్ చేశాం. ఇదే విధంగా ఇంకొక గ్రహానికి కనుక మీకు నేను ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే మిగిలిన 3 గ్రహాలకి ఈ యొక్క పంచమహాపురుష యోగాలు ఏ విధంగా ఫామ్ అవుతాయి అనేది మీకు అర్థమైపోతుంది. తర్వాత నెక్స్ట్ ఉదాహరణకి భద్రయోగం అంటే బుధుడిని తీసుకుందాం. అయితే బుధుడు మిథున లగ్నానికి లగ్నంలో ఉన్న భద్రయోగం సంభవిస్తుంది, అంటే ఉంటుంది అని అర్థం. తర్వాత అది ఏంటిది? స్వక్షేత్రం, అందుకే ఉంటుంది. తర్వాత మిథున లగ్నానికి కన్యా రాశిలో బుధుడున్నా కూడా అది ఉచ్చక్షేత్రం కావున అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం మేషరాశి నుంచి వద్దాం. మేషరాశికి బుధుడు కేంద్ర రాశుల్లో లేడు కాబట్టి మేష లగ్నానికి భద్రయోగం కలగదు ఎట్టి పరిస్థితుల్లో. వృషభ లగ్నానికి బుధుడు కేంద్ర రాశి ఉచ్చరాశి అయినది మిథునం, కన్య మాత్రమే కాబట్టి అక్కడెక్కడా కూడా అవకాశం లేదు. సో వృషభ లగ్నానికి కూడా బుధుడి వల్ల భద్రయోగం కలగదు. కేవలం మిథున రాశికి మిథునంలో కానీ కన్యలో కానీ బుధుడు ఉంటే అక్కడ భద్రయోగం కలుగుతుంది. తర్వాత కర్కాటక రాశి, దానికి అవకాశం లేదు. తర్వాత సింహరాశి, దానికి అవకాశం లేదు. తర్వాత కన్యా రాశి, కన్యా రాశికి లగ్నంలో బుధుడున్నా దశమంలో బుధుడున్నా భద్రయోగం కలుగుతుంది, అది సక్సెస్ఫుల్. తర్వాత తులారాశికి అవకాశం లేదు. తర్వాత వృశ్చిక రాశికి అవకాశం లేదు. ధనుర్రాశికి అవకాశం ఉంది, ఎందుకంటే దశమంలో కానీ సప్తమంలో కానీ ఉంటే బుధుడు భద్రయోగాన్ని అనుభవిస్తారు. భద్రయోగం అంటే ఏంటి? బుధుడు వల్ల కలిగేది. బుధుడు వల్ల ఏమొస్తుంది? వాక్ వస్తుంది. అదేవిధంగా బుధుడు వల్ల వ్యాపారం వస్తుంది. బుధుడు వల్ల ఇంకా అనేక విషయాల వల్ల ఏవైతే ఉపయోగాలు ఉంటాయో అన్ని విషయాల వల్ల ఆ యొక్క వ్యక్తి బుధ దశ సంభవించినప్పుడు ఆ అనుకూలంగా ఉంటుంది ఆ టైంలో. నెక్స్ట్ మీన లగ్నానికి చతుర్థ సప్తమాల్లో కూడా ఉన్నట్లయితే ఈ యొక్క భద్రయోగం ఉంటుంది. మకర రాశికి కుంభరాశికి అవకాశం లేదు, ఎందుకంటే కేంద్ర రాశుల్లో ఎక్కడా కూడా బుధుడుని స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాలు కావు గనుక అక్కడ ఈ యొక్క భద్రయోగం సంభవించదు. సో ఈ విధంగా ఈ యొక్క పంచమహాపురుష యోగాల్ని ఏ విధంగా మీరు చెక్ చేయాలనేది మీకు అర్థమై ఉంటుంది. అదేవిధంగా మిగిలిన 3 యోగాలు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, దానికి సంబంధించిన వీడియో కావాలంటే మళ్ళీ ఒకసారి ప్రిపేర్ చేస్తాను. అదేవిధంగా కొన్ని గ్రహాల కలయిక వల్ల లేకపోతే
కొన్ని గ్రహాల వల్ల కొన్ని యొక్క యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఉదాహరణకి రవి బుధుల కలయిక వల్ల బుధాదిత్య యోగం అని, చంద్రకుజుల కలయిక వల్ల చంద్రమంగళ యోగం అని, చంద్రుడు ఎవరితో కలిస్తే ఆ యోగం ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట సహజంగా. అంటే ఈ యోగాలన్నీ ఏమీ లేవు, దాని యొక్క రిజల్ట్స్, దాని యొక్క నేచర్. ఒక వ్యక్తి ఉదాహరణకి మీకు ఒకే ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, కొంత పని చేసి పెడతాడు. ఇంకో ఇద్దరు కలిశారనుకోండి, ఇంకా పని చేసి పెడతాడు. అలాంటిది ఒక కంపెనీ మీతో రీజాయిన్ అయ్యి వర్క్ చేస్తుంది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఇంకా మోర్ పొటెన్షియల్ వర్క్ చేయడానికి అవకాశం అవుతుంది. సో ఈ యొక్క యోగాలు కూడా 2 గ్రహాలు కలిస్తే దాని యొక్క ఎనర్జీ డబుల్ అవుతుంది. సో అది పాజిటివ్ అయితే పాజిటివ్గా, నెగిటివ్ అయితే నెగిటివ్గా ఇస్తుందన్నమాట. గ్రహాల కలయికనే యోగం అంటారు. రవి బుధులు కలిస్తే బుధాదిత్య యోగం. తర్వాత నెక్స్ట్ గురుచంద్రులు కలిస్తే గజకేసరి యోగం. అవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ కేంద్ర రాశుల్లో ఉండాలి, ఉన్నప్పుడే వస్తాయి. ఇప్పుడు ఏదైతే పంచమహాపురుష యోగాలు ఏ విధంగా అయితే చెప్పానో అలానే మిగిలిన గ్రహాలు గజకేసరి యోగానికి గురుచంద్రులు కేంద్ర రాశిలో ఉంటూ లగ్నానికి కేంద్రంలో ఉండాలి. అలా ఉంటేనే ఆ యొక్క గజకేసరి యోగం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ గురుచంద్రులు కూడా వాటి స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ గజకేసరి యోగం కలుగుతుంది. ఉదాహరణకి మేషలగ్నానికి గురువు చంద్రుడు కలిసి కర్కాటక రాశిలో ఉన్నట్లయితే 2 యోగాలు వస్తాయి. ఒకటి ఎలా, లగ్నంలో కూడా కుజుడు కూడా ఉన్నట్లయితే, లగ్నంలో కుజుడు కాబట్టి ఫస్ట్ పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం కన్ఫామ్. రెండోది గురువు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి హంస మహాపురుష యోగం వచ్చింది. 3 గురుచంద్రుల కలయిక చతుర్థంలో ఉన్నది కాబట్టి అది పంచమహాపురుష యోగాల్లో కాదు, కాకపోతే గజకేసరి యోగం వస్తుంది. గజకేసరి యోగం అంటే ఏంటంటే గజము అనగా ఏనుగు, కేసరి అనగా సింహం. సో అడవికి రాజు సింహం, అడవికి పెద్ద జంతువు ఏనుగు. సో తెలివి కలిగిన జంతువు కూడా. ఈ యొక్క ఏనుగు నిద్రపోతున్నప్పుడు సింహం కనుక తన కళ్ళ వచ్చినట్లయితే ఏనుగు చనిపోతుంది. ఏనుగు పడుకున్నప్పుడు సింహం కళ్ళకు వస్తే ఏనుగు చనిపోతుంది. సింహం పడుకున్నప్పుడు ఏనుగు కళ్ళకు వచ్చిందంటే సింహం చనిపోతుంది. అంటే 2 విరుద్ధమైన జంతువులని అర్థం దానికి. అంటే 2 విరుద్ధమైన జంతువులు ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుకుంటే ఎలా కలిసిమెలిసి ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో, ఈ గురుచంద్రులు కలిసి ఉన్నట్లయితే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకి గురువు పంచదారకి స్వీట్స్కి అధిపతి, చంద్రుడు పాలకు అధిపతి. పాలల్లో పంచదార వేస్తే ఎంత మధురంగా ఉంటుంది, మన జీవితం కూడా అంతే మధురంగా ఉంటుందన్నమాట. సో ఈ గురుచంద్రుల వల్ల అంత ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అవి ఉన్న భావాన్ని బట్టి దాన్ని అభివృద్ధి చేస్తాయి. చతుర్థంలో ఉంటే మదర్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇలాంటి విషయాల్లో అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కొన్ని యోగాలు ఆ యొక్క దశ అంతర్దశలను బట్టి దానికి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. అయితే మనం కన్సిడర్ చేయాల్సినవి ఆ యొక్క గ్రహం డిగ్రీస్ని కానీ వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా దశరీత్యా ఎలా ఉంది, అంశరీత్యా ఎలా ఉన్నాయి, ఇక చాలా విషయాలు ఉంటాయి. సో కొన్ని విషయాలు అయితే ఇప్పుడు మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. రవి బుధుల వల్ల బుధాదిత్య యోగం, గురుచంద్రుల వల్ల గజకేసరి యోగం, తర్వాత ఇలా కొన్ని గ్రహాల వల్ల గురువు చంద్రులు కలిస్తే గజకేసరి యోగం, గురు కుజులు కలిస్తే చంద్రమంగళ యోగం, రవి గురువులు కలిస్తే రవి మంగళ యోగము, గురు కుజులు కలిస్తే గురుమంగళ యోగం. ఇలా కొన్ని యోగాలు. అంటే కుజుడు ఎవరితో అయితే కలిస్తే రవి గురువులు కలిస్తే రవి కుజుడు కలిస్తే రవి మంగళ యోగం. సో రవి ఎవరితో కలిస్తే వాళ్ళ రవి మంగళ యోగము, గురుమంగళ యోగము, చంద్రమంగళ యోగము. ఇలా కుజుడు ఎవరితో వాళ్ళ మిత్రగ్రహాలతో కలిసినా కూడా అవన్నీ కూడా యోగాలుగా నిర్ణయించబడ్డాయి. ఎందుకనంటే కుజుడు ఏంటిది, సాధించే పోరాడే తత్వం. సో అవి వాళ్ళ మిత్రగ్రహాలతో ఎప్పుడు కలిసి ఆ లగ్నానికి యోగకారకులుగా ఉన్నా దాన్ని ఇంకా ఎగ్జాగరేట్ చేసి దాని రిజల్ట్స్ని డబుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. ఎప్పుడు కూడా దాన్ని ఇంకా మోర్ ఇంప్రూవైజేషన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇవి పంచమహాపురుష యోగాలు. కొన్ని యోగాల గురించి మనం మాట్లాడుకున్నాము. అయితే మన ఈ యొక్క వీడియోస్ యొక్క టార్గెట్ ఏంటిది అంటే కొంచెం మనం బేసిక్స్ అర్థం చేసుకుంటే అసలు ఆస్ట్రాలజీని ఏ యాంగిల్లో చూడాలి, మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా అంటే ఒరిజినల్ ప్రాస్పెక్టివ్ ఏంటిదో తెలిస్తే, ఒరిజినల్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ అర్థమైతే మనం దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి కథల్లాగానో ఏదో రకంగా ఉంటూ ఉంటాయి. సో వాటిని ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకుని ప్రాక్టికల్గా మనం గ్రహాలను చూడగలిగే స్థాయికి రావాలి.
అదే ఆ గ్రహాలు రిజల్ట్స్ ఇస్తున్నాయి, మనకి కళ్ళకి కనబడే స్థాయికి రావాలి. అప్పుడే ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ పర్పస్ అర్థమవుతుంది. దీన్ని అంతా కూడా మీరు బేసిక్ వీడియోస్ని నేను చాలా కొంచెం చెప్తూ బేసిక్స్ని కంప్లీట్ చేయబోతున్నాను. మిగిలిన ఏదన్నా ఉంటే బుక్స్ కానీ లేకపోతే మీ యొక్క రిక్వెస్ట్లు ఏదైతే ఉన్నాయో మీరు కామెంట్స్ రూపంలో అడిగితే దానికి సంబంధించిన వీడియో మీద నేను కొంత క్లారిటీ ఇస్తాను. కొంత ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. మనం ఇంకా యాక్చువల్గా చేయాల్సినవి కేస్ స్టడీస్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఒక కేసుని ఎలా సాల్వ్ చేయాలి, ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం ప్రాక్టికల్గా. నేను వేదిక్, వెస్ట్రన్, కేపీ మూడింటిని క్లబ్ చేస్తూ మీకు కొన్ని వీడియోస్ కూడా ఇస్తాను. ఫస్ట్ మనం బేసిక్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసుకుని మనం నెక్స్ట్ వీడియోస్కి వెళదాం. థ్యాంక్ యూ సో మచ్.